హాయ్ ఫ్రెండ్స్, నేను బాగున్నా. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇలాంటి అత్తాయిపురం బత్తాయి కూరలే ఆపేయి. నీ బాగోగులు ఎవడు అడిగాడు ఇప్పుడు? అ- అ- అంటే విష్ చేసుకోవడం ఫార్మాలిటీ కదా అని. ఫార్మల్లో సివులు ఇలాంటి కూరలు పక్కనెట్టి అసలు వీడియోలు ఎందుకు ఆపేసావు చెప్పరా. అయినా ఆ తమ్నైలేంటి బ్రో మరీ అలా పెట్టారు. అక్కడతో ఆపని సంతోషించు. మాకున్న కోపానికి హైదరాబాద్ ఆర్టీసీ బస్సులో గెంటేద్దాం అనుకున్నాం. ఆడోళ్ళ చెప్పులకి ఆర్టీసీ బస్సుకి అనుసంధానం అయిపోతుంది. అది పక్కనెట్టి ముందు మ్యాటర్ చెప్పు. నేను మన యూట్యూబ్ సిరీస్ కోసం క్రౌడ్ ఫండింగ్ వీడియో పెట్టడం జరిగింది. నిజంగా అందరూ అంత సపోర్ట్ చేస్తారని నేను అనుకోలేదు. సిరీస్ లేట్ అయినా కూడా ఒక్క సబ్స్క్రైబర్ కూడా ఒక్క మాట కూడా అనలేదు. ఒక్కేం కాదు, ఆడు గురించి నాకు చెప్తే ఉంటారా. మా ఆవిడ కరెంట్ బిల్ కట్టమని 1000 రూపాయలు వస్తే అందులో 200 ఆడికి ఫోన్పే కొట్టాను. తీరా చూస్తే మా ఇంటికి కరెంటు రాలేదు, ఆడు సిరీస్ రాలేదు. మా ఆవిడ నా దావడ మీద వేసిన కాంగ్రెస్ గుర్తు తప్ప. అరే అక్కడ పని ఉంది కదా, వెళ్ళిపోతున్నాడు. నిజం చెప్పాలంటే నేను ఇంత గ్యాప్ తీసుకున్నా కూడా అందరూ సపోర్టింగ్ అని కామెంట్లు పెడుతున్నారు. ఒక్క నిమిషం. కంపెనీ మెసేజ్లు వచ్చేస్తున్నాయి అన్నమాట. కంగారు పడుకో, అందులో కంపెనీ నాదే. ఓ పక్కన డబ్బులు పంపించారంటున్నావు, మరి సిరీస్ చేయకుండా ఇంతకాలం ఏం బ్రో? మనది ఇంకా యూ సర్టిఫికేట్ ఛానల్ అని సెన్సార్ని పక్కన పెట్టి సంసారపక్షంగా మాట్లాడుతున్నాను. లేకపోతే బీపీ సౌండ్లతో బీపీ వచ్చిపోయేవాడు. కానీ చెప్పు. మన ఛానల్ అప్లోడ్ చేసిన క్రౌడ్ ఫండింగ్ వీడియో చూసి వైజాగ్లో కొత్తగా స్టార్ట్ చేసిన ఒక ఓటీటీ కంపెనీ వాళ్ళు మనల్ని అప్రోచ్ అయ్యారు. వాళ్ళు జెన్యూన్ ప్రొడ్యూసర్స్ అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంకా మన సబ్స్క్రైబర్లను ఇబ్బంది పెట్టకూడదని మన ఛానల్లో ఉన్న క్రౌడ్ ఫండింగ్ వీడియో తీసేసి నేను వైజాగ్ వెళ్ళడం జరిగింది. అంతా అనుకున్నదే అనుకున్నట్టు హ్యాపీగా సెట్ అయితే సిరీస్ స్టార్ట్ అవ్వకముందే సబ్స్క్రైబర్ల అమౌంట్ వాళ్ళకి పంపించేసి నేను సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అంతే, వాళ్ళు కూడా దెబ్బేసారా. నేను ముందే అనుకున్నాను రా, కష్టం చూసి అబ్బా అనుకున్నవాడు కూడా నీ మొహం చూసి దెబ్బేస్తాడని. భయ్యా ఆగు, వాళ్ళు జెన్యూనే. కానీ ఆ సిరీస్గా ఏదంతా మేమే పెట్టుకుంటాం, కానీ మా టర్మ్స్ ప్రకారం మా ఓటీటీలోనే రిలీజ్ అవ్వాలన్నారు. మరి మన యూట్యూబ్ కోసం అన్నావు కదరా. అది వాళ్ళు నీకేలేదనమాట, నువ్వే మా అందరికేసావన్నమాట దెబ్బ. నీకుందరా ఇప్పుడు చూడరా ఎలా ట్రోల్ చేస్తామో. నీకు మా తాతకంటే ఎక్కువ ఉందరా. ఏంటి వయసా? కాదు షుగరు. నన్ను పూర్తిగా చెప్పనే. సిరీసు యూట్యూబ్లో పెట్టడానికి కూడా ఒప్పుకున్నారు, కాకపోతే బడ్జెట్లో 50% మాత్రమే పెడతానన్నారు. అంటే హరికథ సిరీసు మన యూట్యూబ్లోనే వస్తుంది, ఇంకా వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన కే వాచ్ అనే ఓటీటీలో కూడా వస్తుంది అనమాట. అది నాకు కాదురా సుకరో, నీకు. క్రౌడ్ ఫండింగ్ వీడియోనేమో సగంలో ఆపేసావు, వాళ్ళేమో సగమే పెడతానన్నారు. మరి తర్వాత ఏం చేసావు? అంటే మీ హీరో ఓడిపోయాడా? ఓడిపోయాడు. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. పులులు సింహాలు అయితే నేషనల్ జియోగ్రఫీలో చూద్దాం, కానీ ముందు నీ గురించి అబ్బయ్యా. చా ఎలివేషన్ బొక్క. అప్పుడే అలా ఫండింగ్ అమౌంటు ఫ్రెండ్స్ కొంత, ఇంకా నేను పర్సనల్గా కొంత పెట్టి మొత్తానికి కంప్లీట్ చేశాను అనమాట. అది సరే, ఇదంతా జరగడానికి 1 నెల 2 నెలలో పడుతుంది. మరి ఇంతకాలం ఏం చేసావురా అని మన సబ్స్క్రైబర్ పిఠాపురం నుంచి పేరంటాల పాపాయమ్మ ఆరాటంగా అడుగుతున్నారు. సిరీస్ చేస్తున్న టైంలోనే ఒక 2 మూవీస్లో యాక్ట్ చేశాను. మనకి మూవీస్ కూడా ఇంపార్టెంటే కాబట్టి అది ఇది కంప్లీట్ చేసేసరికి ఈ టైం పట్టింది. అనుకోకుండానే ఇంత పెద్ద గ్యాప్ వచ్చింది. ఏంటి మూవీసా? రిలీజ్ అయిన తర్వాత 3వ వరుసలో 4వ నేనే అంటావా అని భీమవరం నుంచి బొండాల బాబ్జీ గారు బొండాలతో పాటు మీ మాటలను కూడా బలంగా ఖండిస్తున్నారు. అలా ఏం లేదు, 2 లెంతీ క్యారెక్టర్లే. అవి రిలీజ్ అయిన తర్వాత నేను ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నానది మీకు అర్థమవుతుంది. తొక్కేం కాదు, చేసిందే 2 సినిమాలు. ఏదో ఇండస్ట్రీని ముందుండి నువ్వే నడిపిస్తున్నట్టు ఏంటో ఏదో బిల్డప్ అని మండిపడుతూనే సిరీస్ ఎప్పుడు వస్తుందో చెప్పండి అని సమోసాలు తింటూ సానుకూలంగా స్పందించిన మన చింతపల్లి చిన్నబ్బులు. ఈ సిరీస్కి సంబంధించి వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మన హరికథ ట్రైలర్ ఈ 20న అంటే
ఈ బుధవారం 4 గంటలకు రిలీజ్ అవుతుంది. అంటే మొత్తానికి ఈ బుధవారం సాయంత్రం 4 గంటలకి హరికథ ట్రైలర్ రిలీజ్ అవుతుందన్నమాట. నీకు చివరిసారిగా మన సబ్స్క్రైబర్లతో చెప్పుకునేది ఏమన్నా ఉందా? భయ్యా అదే చివరిగా కంగారు పడుకో, మన సిరీస్ రిలీజ్ అవ్వాలి కదా, అప్పటి వరకు నువ్వు సేఫేలే. మన హరికథ సిరీస్ స్టార్ట్ చేసిన తర్వాత రీజన్ ఏదైనా చాలా లేట్ అయింది. మీరు కూడా మన వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్నారని తెలుసు. కానీ లేట్ అయినా ఈ సిరీస్ని మీరు చాలా ఎంటర్టైన్ అయ్యే విధంగానే చేసాం, చాలా కష్టపడ్డాం. ఈ సిరీస్లో యాక్ట్ చేసిన యాక్టర్స్ని కానీ, వర్క్ చేసిన టెక్నీషియన్స్ని కానీ, క్రూ అందరినీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. అంత సపోర్ట్ చేశారు. ఈ 2 మూవీస్లో యాక్ట్ చేయడం వల్ల సిరీస్ కూడా లేట్ అయింది. అయినా కానీ అర్థం చేసుకున్న ప్రొడ్యూసర్ గారికి, పరిస్థితి చేయదాటిపోయినప్పుడు నాకు చెయ్యందించి పక్కనే నిలబడ్డ ఫ్రెండ్స్కు, అందరికంటే ముఖ్యంగా నన్ను ఇంతలా అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. అయిపోయిందా? వీడియోలు ఇన్ని రోజులు లేట్ అయినందుకు మీ యొక్క అసహనాన్ని, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. నిజంగా చెప్పానంటే క్షమించను, తప్పనంగా తప్పే ఉంటే క్షమించను, చిరాకే తెంపించాలంటే క్షమించను, నీ మనస్తే నొప్పించాలంటే క్షమించను. దయచేసి excuse me, దయచేసి forgive me of the sorry.